అమ్మ అనుగ్రహం లేనటువంటిది ఏది కూడా మనకి ఆ చైతన్య శక్తి లేకపోతే ఏ ఒక్క కార్యక్రమం చేయలేం. చెయ్యెత్తాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఆ చైతన్యమే అమ్మ. వినాశక్తి లోకం లేనిదు అని చెబుతూ ఉంటారు. అటువంటి బృహత్తరమైన మహత్తరమైనటువంటి సంపూర్ణ అనుగ్రహం కలగజేసేటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి 3వ తేదీ నుంచి 12వ తేదీ దాకా వస్తున్నాయి. అమ్మవారు దానవుల్ని రాక్షసుల్ని సంహరించేటువంటి ప్రయత్నంలో అనేక రూపాలు ఎత్తినటువంటి ధర్మాలు మనకి ఆవిడ రూపాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే భగవంతుడు మానవుల్ని సత్కర్మలు ఆచరించేసేటటువంటి వారిని రక్షించాలి. ఈ రక్షణలో ప్రక్రియగా తాను కూడా బాధపడినటువంటి విషయాలు అనేకంగా మనకి పురాణాల్లో కనపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ నవరాత్రులు చేయడంలో దేవీ భాగవతం అష్టాదశ పురాణాల్లోనూ ఉపపురాణాల్లోనూ కూడా దేవీ భాగవతం కూడా చెప్పబడినటువంటిది. ఆ దేవీ భాగవతంలో చండీ సప్తశతి అనేటువంటి దాంట్లో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాలు, ఏ రాక్షసుల్ని ఏ సందర్భాలలో సంహరించింది, ఏ రాక్షసుల్ని ఏ విధంగా సంహరించేటువంటి సందర్భంలో ఏ ఆయుధాలు ధరించింది, తాను సంహరించకుండా అనేక మంది దేవతల యొక్క సంపూర్ణ బలాన్ని తాను తేజంగా తీసుకుని తద్వారా అతి బలవంతులైనటువంటి రాక్షస లక్షణం కలిగినటువంటి వారిని సంహరించింది అనేటువంటిది ఇతివృత్తంగా మనకు జరుగుతూ ఉంటుంది. అదిగో ఆ ఇతివృత్తాలలోనే అనేక రకాలైనటువంటి రూపాలు ఎత్తినటువంటి అమ్మ మనకి నవరాత్రుల్లో ప్రారంభంగా శరన్నవరాత్రులు అని, శరత్కాలంలో చేయబడేటువంటి రాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని. అమ్మవారే మరి ఎందుకండి శరన్నవరాత్రులు ఈ కాలంలో చేయాలి? కార్తీక మాసం ఉందిగా, మార్గశిర మాసం ఉందిగా, మాఘమాసం ఉందిగా, వైశాఖం కూడా మంచిదే. కానీ అమ్మవారు తానంతట తానుగా చండీ సప్తశతిలో స్పష్టంగా చెప్పింది. చండీ పురాణంలో 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పింది. 12వ శ్లోకంలో ఏమనంటే, శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి తస్యాం మమైత్య మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత. ఎవరైతే ఈ శరత్కాలంలో నాకు అర్చన చేస్తారో వారికి నేను ప్రీతిపాత్రులను. అంచేత ఈ శరత్కాలం అనేటువంటిది నాకు చాలా ఇష్టకరమైనటువంటిది. అందుచేత ఈ కాలంలో నాకు అర్చన చేయడం అనేటువంటిది చాలా సంతుష్టిరాలనవుతారు అని చెబుతూ ఉంటుంది. అవతారాలు అనేక కాలాల్లో అనేక వందల సంవత్సరాలు రూపం ఎత్తి సంహరణ అనేటువంటిది, దానవుల సంహరణ అనేటువంటిది జరిగింది. కానీ అత్యంత ప్రీతికరమైనటువంటిది శరత్కాలం. ఇది ఆరోగ్య సూత్రం కూడా. ఒక నియమబద్ధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు సాగించేటువంటి పద్ధతిలో ఈ కాలంలో ఉషకాలం ముందు లేవడం, ఉపవాసం ఉండడం, సంధ్యా సమయం వరకు కూడా ఉండడం, మధ్యాహ్న పరిమితమైనటువంటి పదార్థం తీసుకోవడం, రాత్రికాలంలో చక్కగా అమ్మవారికి ప్రదోషకాలంలో అర్చన చేయడం. నవరాత్రుల్లో ఉదయము సాయంత్రము కూడా చేస్తూ ఉంటాం. కానీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయం ఏమిటయ్యా? షట్కాలార్చనలో చెబుతూ ఉంటారు. ప్రదోషకాలము అనేటువంటి సాయంత్రకాలంలో అమ్మవారు సర్వాలంకార భూషితురాలైనటువంటిది మానవులు ఏ విధంగా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారో చూడడానికి వస్తుందిట. అందువల్ల ఆ సమయం ఆవిడికి చాలా ప్రీతికరమైనటువంటిది అని చెబుతూ ఉంటారు. అంతేకాదు అది రాక్షస సంచార సమయం, అంటే దానవుల్ని సంహరించేటువంటి సమయంలో కూడా అమ్మవారు సంపూర్ణమైనటువంటి భక్తి జ్ఞానం కలిగినటువంటి వారిని ఆశీర్వదించేటువంటి ప్రయత్నం చేస్తుందిట. అందుకని ప్రదోషకాలం సాయంత్రకాలం పూజ చాలా విశేషము అని చెప్పబడుతుంటారు. ఇందులో మనకి ప్రధానమైనటువంటిది మొట్టమొదట అమ్మవారి రూపాల్లో బాలా త్రిపుర సుందరీదేవి. ఈ బాలా త్రిపుర సుందరీదేవి చాలా విశిష్టమైనటువంటిది. ఏమిటండి అసలు అమ్మవారి రూపంలో ప్రారంభం ఏమిటి? బాల్యం లేదు, యవ్వనం లేదుగా, యవ్వనం లేదు, వృద్ధాప్యం రాదుగా. కాబట్టి అవతారాల్లోనే మనకి చక్కగా చెప్పారు మహర్షులు, మొట్టమొదట బాలా త్రిపుర సుందరి అని. అందుకే అమ్మవారు ఈ బాలా త్రిపుర సుందరి యొక్క రూపం ఏమిటయ్యా అంటే చిన్న వయస్సు. దీనికి కూడా చాలా చెప్పారు. 5 సంవత్సరాల వయసు కలిగినటువంటిది బాలా త్రిపుర సుందరి. ముగ్ధ మనోహరంగా మృదువుగా చక్కగా చిన్నపిల్లల మనల్ని అలరించడానికి వచ్చినటువంటి అమ్మవారు. అంతేకాదు అలాగే ఈ త్రిపురము అనేటువంటిది 3 విధాల రక్షించేటువంటిది. మనోవాక్కాయ కర్మణ అని ఎలా అయితే చెబుతున్నామో అలాగే అమ్మవారు కూడా 3 విధములైనటువంటి లక్షణములు కలిగినటువంటిది అని. రాజసము,
తామసము సాత్వికము అనేటువంటిది. సత్వగుణ సంపన్నం కలిగినటువంటిది సరస్వతీదేవిగా, అలాగే మనకి రాజసంలో మహాలక్ష్మిగా, అలాగే ఉగ్ర రూపంలో కాళికగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా 3 రూపాలు కూడా త్రిపుర, 3 విధములైనటువంటి రూపాల్లో. అంతేకాదు ఈవిడిని ఎక్కడ నిలబెట్టుకోవాలంటే ఉపాసకులు చెబుతూ ఉంటారు, అమ్మవారిని వక్షస్థలమునందు, శిరస్సునందు, కంఠమునందు, ఇలా 3 విధాలుగా నిలబెట్టుకోవాలట. ఆ విధంగా ధ్యానం చెయ్యాలి అని చెబుతూ ఉంటారు. అందుకే త్రిపుర అంటే అర్థం ఏమిటి? బాల అంటే చిన్నపిల్ల కదా, త్రిపుర అంటే అర్థం ఏమిటి అంటే ఇచ్చేటువంటిది అని. మనకి మానవులకి ఏ ఏ విషయముల యందు సౌకర్యము కావాలో ఆ విధంగా ఆవిడ ఇచ్చేటువంటిది కాబట్టి ఆవిడ త్రిపుర అన్నారు. ఈ విధంగా కూడా ఆమెకి అర్థం అనేటువంటి చెప్పుకోవచ్చు. అలాగే 2 సంవత్సరాలకి కుమారి అంటారు, 3 సంవత్సరాలకి త్రిమూర్తి అని, కళ్యాణి అని 4వ సంవత్సరంలో, 5వ సంవత్సరంలో రోహిణి అని, 6 కాళిక అని, 7వ సంవత్సరం అయితే చండిక అని, 8 శాంభవి అని, 9 దుర్గా అని, 10 సుభద్ర అని. ఇలా ఉపాసకులు 10 సంవత్సరాల లోపు బాలా త్రిపుర సుందరిని పూజ చేస్తూ ఉంటారు. సరే, ఈ విధంగా ఉండగా అమ్మవారి యొక్క ధ్యానం ఏమిటయ్యా? ఈ అమ్మవారిని మొట్టమొదటి రోజు మనం బాలా త్రిపుర సుందరిగా కలశ స్థాపన చేసి ఆరాధన చేస్తాం. అమ్మవారికి ధ్యానం ఏమిటి, ఈవిడికి ప్రీతికరమైనటువంటి పదార్థం ఏమిటి అని ఆలోచిస్తే అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టంట. దాన్ని చిత్రాన్నము అంటారు. చిత్రాన్నం అంటే మరో అర్థం ఉందనుకోండి. ఏమైనప్పటికీ కూడా లోకంలో రంగు కలిగినటువంటి అన్నము కాబట్టి చిత్రాన్నము అంటాం. ఈ చిత్రాన్నం అనేటువంటిది అమ్మవారికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా చెబుతూ ఉంటారు. అలాగే నవదుర్గలలో కూడా శైలపుత్రి దుర్గా అని పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి ఏ విధంగా ధ్యానం చేయాలి అంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇదిగో ఈ విధమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు మనం ఆచరించాలి అని మనకి ధార్మిక సూత్రాలన్నీ కూడా చెబుతున్నాయి. అనేక వేదాంత రహస్యాలు కూడా చెబుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరిగా అరుణకిరణ జాలైరంజిత సావకాశ విధృత జపధటీకా పుస్తకాభీతి హస్త ఇతరవర కరాఢ్యా పుల్ల కల్హర సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల అన్నారు అమ్మవారిని ధ్యానం చేస్తూ. ఇప్పుడు ఈ అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటిది షోడశ ఉపచార పూజలు అని. చంద్రుడికి ఏ విధమైన కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా ఈ అమ్మవారికి ఆపాదించేటువంటి ప్రయత్నంలో 16 విధమైనటువంటి పూజలు మనం చేస్తూ ఉంటాం. అది ఏ విధంగా చేయాలి అనేటువంటిది చక్కగా ఇప్పటికే ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి మహిళామతులందరికీ కూడా సౌభాగ్య స్త్రీలకు ఆచారం అలవాటు ఉంది. అన్నీ చక్కగా సక్రమంగా పసుపు కుంకుమ ఇత్యాది ఆవు పాలు ఇత్యాది అన్నీ కూడా కుంకుమ అగరవత్తులు హారతకర్పూరం పుష్పములు సమస్తమైనటువంటి ద్రవ్యములు కూడా సిద్ధం చేసుకుంటాం. కొబ్బరికాయతో సహా అమ్మవారికి పెట్టవలసినటువంటి ఈరోజు పెట్టవలసినటువంటి చిత్రాన్నము పులిహారతో సహా అన్నీ సిద్ధం చేసుకుని చక్కగా సంకల్పం చేయాలి. ఆచమనం చేయండి. అపవిత్రవా ఇప్పటిదాకా ఈ భూశుద్ధి అనేటువంటిది లేదు కారణంగా దాన్నంతా శుచిర్భూతం చేయడం కోసం శ్వాన కుక్కుట మార్జాలాలు అనేక తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటి పాదాలతో తిరుగుతూ ఉంటాయి. అమ్మవారు పవిత్రమైన ప్రాంతానికి మాత్రమే వస్తుందిట, అసౌకర్యముగా అశుచిగా ఉండేటువంటి ప్రాంతంలోకి రాదు. అందుకే మన ధర్మంలో స్నానం అనేటువంటిది ప్రధానంగా చెప్పబడింది. కాబట్టి చక్కటి వస్త్రాలు ధరించి స్నానమాచరించి అమ్మవారి దగ్గర కూర్చుంటాం. మనం ఆ విధంగా పంచపాత్ర కుడివైపున పెట్టుకుని ఆచమనం చేద్దాం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః. దీపారాధన వెలిగించండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయణం దీపేన సాధ్యతే సర్వం దీపదేవ్యే నమో నమః. సంధ్యాదీపం అంటూ ఉంటాం. సాయంకాలం చేస్తే సంధ్యాదీపం అనండి. దీపదేవ్యే నమో నమః అని ఉదయకాలం చేస్తున్నాం కాబట్టి దీపారాధన చేయండి. మరొక్కసారి ఆచమనం చేయండి. తర్వాత అక్షతలు వెనకాల వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే నియోగః. ఓం భూః ఓం భువః ముక్కు పుచ్చుకోండి. ప్రాణాయామం చేయండి. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః
ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమా భోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం మమ అనుకోండి. ఉపాత ధృతిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వేజమాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసరః వాసరస్తు ప్రతిపతిథౌ వాసరః గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇరువురు కూడా అంటే దంపతులు ఇరువురు కూడా కూర్చుంటే మగవారి పేరు చెప్పుకోండి. ఆ తర్వాత వారి పేరు చెప్పక్కర్లా, కానీ లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. అది మీ ఐచ్ఛికాన్ని బట్టి ఉంటుంది. చెప్పమని మాత్రం వేద ధర్మంలో చెప్పలేదు. కాబట్టి ఆ పురుషుడి యొక్క గోత్రము పేరు సకుటుంబస్య ధర్మపత్ని సమేతస్య గోత్ర నామధేయ, మీ గోత్రము పేరు చెప్పుకోండి. గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమత. గోత్రస్య ఆడవారు ఒక్కరే చేస్తే వారి గోత్రం పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సమేతోహం అనుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం మనోభీష్ట ఫలప్రసాద సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం. మీ కోరికలు ఏమున్నాయో అవన్నీ చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి వాటిల్లోనే మీ కోరికల సమస్తము కూడా ఉన్నాయి. అమ్మవారికి తెలుసును. సర్వాంతర్యామైనటువంటి అమ్మవారు ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలో అన్నీ తెలుసును. కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం చెప్పారు. అందువల్ల కృష్ణ పరమాత్మ కూడా అది చెబుతూ ఉంటారు, మీరు కర్తవ్యం చేయడమే తప్ప కోరికలు కాదయ్యా, ఏమి ఇవ్వాలో ఏ మనిషికి ఎంత ఔన్నత్యాన్ని బట్టి ఇవ్వాలో ఆయనకి తెలుసును. ఆ విధంగా మీ కోరికలు ఒక్కసారి విన్నవించుకోండి అమ్మవారికి. ఆ విధంగా అయిన తర్వాత ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ ఆయుష్యాభివృద్ధ్యర్థం నవరాత్ర మహోత్సవాంగత్వేన శరన్నవరాత్ర మహోత్సవాంగత్వేన ప్రథమ దివసే ప్రాతకాల సమయే ఉదయమైతే ఉదయం సాయంకాలమైతే సాయంకాలం ప్రదోషకాల సమయే సాయంత్రం అయితే ప్రదోషకాల సమయే యథాశక్తి దేవ్యాః శ్రీసూక్త పురాణోక్త విధానేన దేవ్యాః బాలా త్రిపురసుందరి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంభవితు ద్రవ్యైః. మనం అనుకుంటాం అమ్మవారికి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలు కావాలి, అనేక రకాలైన శోభన వస్తువులు కావాలి. అవన్నీ మన ఆర్థిక స్థితిలోనో మనకి కుదిరినటువంటి సందర్భంలో కుదరని సందర్భంలో కొన్ని తేలేం. అయినప్పటికీ కూడా అందుకుని యథాశక్తి సంభవిత ద్రవ్యైః సంభవిత ఉపచారైః సంభవిత నియమానేన నేను నాకు తోచిన మేరకు ఈ నియమంతో నేను అర్చన చేస్తున్నానమ్మా అని నమస్కారం చేసుకుని కాసి అక్షతలు పుచ్చుకుని ఆడవారి నీళ్లు వేయమని కింద ఆకు ఒకటి వేసుకుని దాంట్లో నీళ్లు వదిలిపెట్టండి. యథాశక్తి బాలా త్రిపుర సుందరి పూజాం షోడశ ఉపచార పూజాంచ కరిష్యే తదంగ కలసారాధనం కరిష్యే. ఆ కలసంలో మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో అర్చనకి వేరు ఆచమనికి వేరు చేయడం చాలా మంచిది. అయితే మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి. అర్చన చేసే పాత్ర వేరే నీళ్లు పెట్టుకుని దానికి చుట్టూ 3 గంధపు బొట్లు పెట్టి దాన్ని అలంకారం చేయండి. ఒక పుష్పం వేసి చెయ్యి వేసి అలా పట్టుకోండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్పృతా కుక్షౌతసాగరా సర్వే సప్త ద్వీపావసుంధర అర్గ్వేదోహై సర్వే తసామ యువతోహిత్రమణ అంగైः సహితా సర్వే కలసామ సమాశ్రిత. ఆ కలశే ఔషధాపతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞైషు వర్ధతే. ఆపో వైదకం సర్వం విశ్వాభూత అంగ్యాప ప్రసవాపో నమాపో మృతపాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందా గుష్యాపో జ్యోతిగుష్యా విజుగుష్యాప సత్యమాప సర్వాదేవత ఆపో భూర్భువస్వరాభోం గంగే జయవనే చైవ. సమస్తమైనటువంటి దేనుదులేక తీర్థములు కూడా ఇందులో ఉండాలి అనేటువంటిది. గంగే జయవనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింగురు ఆయాంతు శ్రీ మహాబాలా త్రిపుర సుందరి దేవతా పూజార్థం ధృతి క్షయకారకా కలసోదకైన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానం సంప్రోక్ష్య. ఆ పువ్వుతోటి ఆ ఆకుతోటి కానీ ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నీళ్లు జమ్మండి. అవన్నీ శుచిర్భూతం అవుతాయి. మీ శిరస్సు మీద జమ్ముకోండి, అమ్మవారి మీద కూడా జమ్మండి, కలసం మీద జమ్మండి. మీరు కలసం ఆచారం ఉంటే ఆ కలసం మీద జమ్మండి. దేవమాత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. దేవుడి మీద మీ మీద పదార్థాల మీద జమ్మండి. ఆత్మాన పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈ మాట నమస్కారం చేయండి అమ్మవారికి. అరుణకిరణ జాలై రంజిత శాబకాశా
విధృతి జపతటీకా పుస్తకాభీతిహస్త ఇతరవర కళాఢ్యాపుల్ల కలహార సంస్థ నివసదుహి బాల నిత్య కళ్యాణశీల అని నమస్కారం చేసుకోండి అమ్మవారికి. అలాగే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. కలసాన్ని అక్కడ పెట్టండి, పీట మీద మీరు ఆచారం ఉంటే అది పెట్టండి, లేదా ఒక ఫోటో పెట్టుకోండి, ఆ ఫోటోకు పూజ చేయండి. లేదా విగ్రహం ఉంటుందా, లేదా శ్రీచక్రం ఉంటుందా, అది ఏ తేరిలో ఏ విధానంలో మీరు చేస్తారో అక్కడే ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ చక్కటి కళగా కోమలమైనటువంటి బాలా త్రిపుర సుందరిగా ధ్యానం చేస్తూ అమ్మవారికి 2 అక్షతలు వేయండి. అక్కడ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. కల్లోల్లోలసితామృతాబ్దిలహిరీజే విరాజన్మణి దీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జననుతే సింహాసనం భావయే. శ్రీ బాలా త్రిపురసుందరీదేవియే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి. అమ్మవారికి ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. రత్న సింహాసనంగా భావించమ్మా అని చక్కటి పుష్పాన్ని వేయండి, కుసుమ కోమలమైనటువంటి ఆ కుసుమాన్ని వేయండి. తామ్మావహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం విందే యంగామస్వం పురుషానహం. అమ్మవారిని బాలా త్రిపురసుందరి అమ్మవారిని తలుచుకుని ఏణాంకానల భానుమండల సశ్రీచక్రమధ్యస్థిత బాలార్కజ్యుతి భాసురాంకరతలై పాశాంకుశాం బిభ్రతి చాపం బాణమసి ప్రసన్నవదనాం కౌస్తుంభవర్ణాంకుశాం త్వాం త్వాం చంద్రకళావతం సముకుటాం చారుస్మితాం భావయే అని అమ్మవారిని బాలా త్రిపురసుందరీ దేవిని తలుచుకుని ఆవాహనం సమర్పయామి అని మరొక పుష్పం వేయండి. ఆసనం ఇచ్చారు, ఆవాహనం సమర్పయామి అనండి. అశ్వపూర్వాం రథవజ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేముపఫ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. కానీ కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం హార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రియం. ఈశానాదితవైక దివ్యపలకం రత్నాసనంతే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితం చార్జ్యం చ రత్నాక్షతం శుద్ధామాచమనీకం తవ దళైర్మంబా మయా కల్పితం కారుణ్యామృతవారిదేతదిఖిలం తత్ప్రీతయేత్కల్ప్యతాం. బాలా త్రిపురసుందరీ దేవ్యే నమః. ఒక్క చుక్క నీళ్లు జమ్మండి పాదాల మీద, అమ్మవారికి తర్వాత చేతుల మీద కూడా నీళ్లు జమ్మండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోదబల్వః తస్య ఫలాని తపసానదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. లక్ష్మీయోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలాక్షిణి పరాలేయాంబుపటేర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకైః గోక్షీరైరపి నారికేళ సలిలైర్ శుద్ధోదకైర్మంత్రితైః స్నానందేహి విదేహ మంగళకరం గంగాంగేయకం గుంబోదకైః. బాలా త్రిపురసుందరీ దేవ్యే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయం. అమ్మవారి ముఖానికి చూపించి ఒక్క పుష్పంతో నీళ్లు కొద్దిగా ఆ పక్కన ఉన్నటువంటి పళ్ళెల్లో కానీ ఆ పాత్రలో కానీ ఒక పత్రిదళం మీద కానీ వదిలిపెట్టండి. అలాగా ఓం ముఖే ఆచమనీయం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం స్నానం సమర్పయామి ఆపోహిష్టామయో భువః కానభూజ్యే దధాతన. ఒక్క చుక్క నీళ్లు జమ్మండి. ఆవు పాలుంటే ఆవు పాలు జమ్మండి. పంచామృతాలుంటే వాటిని కూడా అమ్మవారి మీద కొద్ది కొద్దిగా ప్రోక్షణ చేయండి, అంటే జమ్మండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన భూజ్యే దధాతన బహిరణాయ చక్షదే యోవశపతమోరసస్తస్య భాజేతేహన ఉషతేరవ మాతరః తస్మారంగమామభో యస్యక్షయా యజన్మథ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆవు పాలు జమ్మండి. పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపయుతుమాం దేవసఖ కీర్తిశ్చమణనాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమూర్ధిం దదాతు మే. హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాంచలేరంచితం రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌస్తుంభవర్ణాంబరాం ముక్తా సంప్రతిజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతోద్భవం దత్తంతే విధినామయై తదఖిలం తత్ప్రీతయేత్ కల్పితాం. అమ్మా బాలా త్రిపురసుందరి అని తలుచుకుంటూ అమ్మవారికి వస్త్రం వేయండి. ఒక ఏదైనా రవికల వుడ్ అంటే అమ్మవారికి సమర్పించండి, లేదా 2 నక్షత్రాలు వేయండి, లేదా పుష్పం వేయండి. ఓం యజ్ఞోపవీతాన్ సమర్పయామి క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్యహం అభూతమసమృద్ధించ సర్వాన్నిధి మే గృహాదు హంసైరప్యతిలోభనే యుగమనేహారావళీముజ్వలాం సింధూరద్యుతిహేరపూరతనో హేమాంగదే కంకణే మౌంజీరో మణిమండలే ఒకడమప్యర్థేందు చూడామణిం నానామౌక్తికమంగుళే కటకీయ కాంచీపన పంపిన శ్రీకురు. శ్రీ మహా బాలా త్రిపురసుందరీ దేవ్యే నమో నమః.
ఆభరణాన్ని సమర్పయామి. అమ్మవారికి సర్వాలంకార భూషితురారు కదా, ఆవిడకి అన్ని ఆభరణాలంటే ఇష్టం కాబట్టి మీకు తోచినవి ఏముంటాయో అక్కడ ఆభరణాలుగా తలుచుకుంటూ ఆ పుష్పాలు వేయండి. గంధద్వారా అందురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపశ్రీం సర్వాంగే ఘనసార కుంకుమల సత్శ్రీగంధభంగాంకితాం కస్తూరి తిలకంచపాల పలకే గోరోచనాపత్రికే గంగాదర్శనమండలే నయనోర్దివ్యాంబనే తేర్పితం కంఠాబ్జైర్మృగనాభిపంకలమబలం తత్ప్రియతయేత్కల్ప్యతాం. బాలాత్రిపురసుందరీ దేవ్యే నమః. సుగంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధము వేయండి అమ్మవారికి. అలాగే హరిచందనమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం గృహాణ హరివల్లభే. శ్రీ మహా బాలా త్రిపురసుందరీ దేవి నమో నమః. సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. కుంకుమ వేయండి, అలాగే పసుపు వేయండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. మమ శ్రీ మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ. బాలా త్రిపురసుందరీ దేవ్యే నమః. కుంకుమం సమర్పయామి. మనసక్కా మమాకూతిం వాచ సత్యం సేమహి పశూనాగం రూపమన్నస్య మయశ్రీ శ్రియతామ్యస కలహారోత్పలమల్లికాకురవకై సౌవర్ణపంకేరుహై జాజీ చంపకపాలతీవుకుళకైర్మందారకొందాదిభిః కేతక్యా కరవేరకైర్బహువిధైః పుష్పైస్రజః కల్పతాం సంకల్పేన సమర్పయామి. వరదే సంతుష్టయే కల్పితాం. ఒక సంకల్పం మాత్రం చేతనే నేను సమర్పిస్తున్నానమ్మా, నీకు తగినటువంటివన్నీ ఇవ్వలేను అనుకుంటూ సంతుష్టిపడమని అమ్మవారికి పుష్పమాలాలంకృతం చేయండి. పుష్పమాల ఉంటే పువ్వుల దండ వేయండి, లేదా ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. అలాగే అమ్మవారికి రోం రక్తాక్షతై స్వాం పరిపూజయామి ముక్తాపలేర్వారుచిత ప్రవాళై. అనేక రకాలైన పుష్పాలు పూజ చేస్తున్నారమ్మా అని నమస్కారం చేయమ్మా అని చేయండి. చేసిన తర్వాత అమ్మవారిని ధ్యానం చేస్తూ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాలతో చక్కగా ఇలాగ గోముద్ర అన్నారు. మరి ప్రతిదానికి కూడా ఒక యోగశాస్త్రం చెప్పింది మనకి. గోముద్ర అంటారు. ఎలా పడితే అలా ఇలా అన్నం తిన్నట్టుగా వేయకూడదండి, ఇది మానవులు చేసేటువంటి పని. కాబట్టి దేవతలకి ప్రీతికరమైనటువంటిది గోముద్ర. ఈ ముద్రగా ఇలా అమ్మవారికి కుంకుమ అర్చన చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి, అందుకే మనకి న్యాసం అన్నారు, చేసేటువంటి ప్రక్రియ, ఆ వేసేటువంటి పదార్థము ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి సంప్రదాయబద్ధంగా ఉండాలి అనేటువంటిది మనకి వేదధర్మం చెబుతోంది. కాబట్టి చక్కగా పూజ చేయండి. అమ్మవారిని ప్రతి నామంలోనూ ఆ బాలా త్రిపుర సుందరిని తలుచుకుంటూ చేయండి. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి. బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క పాదాల మీద పూజ చేయండి. చపలాయై నమః. గొల్భౌ పూజయామి. అమ్మవారి యొక్క పాదాలపైనటువంటి ముడుసుల మీద పూజ చేయండి. కాంత్యే నమః. జింఘే పూజయామి. ఆ తర్వాత ఆ పై భాగంలో చేయండి. సర్వమంగళాయ నమః. జానిని పూజయామి. మోకాళ్ళ దగ్గర చేయండి. భద్రకాళ్యే నమః. ఊరు పూజయామి. అమ్మవారి తొడ దగ్గర పూజ చేయండి. కమలిన్యే నమః. కటిం పూజయామి. అమ్మవారి కటిసూత్రం దగ్గర. శివాయే నమః. నాభిం పూజయామి. అమ్మవారి యొక్క నాభి కమలం దగ్గర. క్షమాయే నమః. ఉదరం పూజయామి. ఉదరం దగ్గర. గౌర్యే నమః. అమ్మవారి హృదయం మీద పూజ చేయండి. కంభుకంఠ్యే నమః. కంఠం పూజయామి. సువాసిన్యే నమః. ముఖం పూజయామి. అమ్మవారి ముఖం మీద పూజ చేయండి. స్వర్ణకుండలాయ నమః. చెవులు రెండిటి మీద కర్ణకుండలాలు ఉంటాయే, ఆ కుండలాల మీద పూజ చేయండి. కర్ణద్వయం పూజయామి. సుస్వరూపాయ నమః. నాసికం పూజయామి. నాసికద్వయం పూజయామి. మహాలక్ష్మీ నమః. అమ్మవారి ముఖం మీద లలాటం పూజయామి. కుమార్యే నమః. శిరస్సు మీద పూజ చేయండి. శిరః పూజయామి. యోగనిద్రాయ నమః. పాదుకే పూజయామి. శాంత్యే నమః. సర్వాణ్యంగాని పూజయామి. అమ్మవారి యొక్క సర్వాలంకార భూషితరాలైనటువంటి సర్వ శరీర అవయవాల మీద కూడా అమ్మవారికి మనం పూజ చేసాం. అయితే ఇప్పుడు ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అష్టోత్తరాన్ని పూజ చేస్తున్నాం. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం మాయాయై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సౌభాగ్యవత్యై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం స్కందజనన్యై నమః. ఓం పరాయై నమః. ఓం పంచదశాక్షర్యై నమః. ఓం త్రైలోక్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం సర్వేశ్యై నమః. ఓం సర్వరూపిణ్యై నమః. ఓం సర్వసంక్షోభిణ్యై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం
నవభద్రేశ్వర్యై నమః, ఓం శివాయై నమః, ఓం అనంగకుసుమాఖ్యై నమః, ఓం అనంగభువనేశ్వర్యై నమః, ఓం నిత్యక్లిన్నాయై నమః, ఓం మృతోద్భవే నమః, ఓం మోహిన్యై నమః, ఓం పరమానందాయై నమః, ఓం కామేశ్యై నమః, ఓం తరుణ్యై నమః, ఓం కళాయై నమః, ఓం కళావత్యై నమః, ఓం భగవత్యై నమః, ఓం పద్మరాగిణ్యై నమః, ఓం కిరీటిన్యై నమః, ఓం సౌగంధిన్యై నమః, ఓం సరిద్వేణ్యై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం మంత్రరూపిణ్యై నమః, ఓం తత్వత్రయాయై నమః, ఓం తత్వమాయాయై నమః, ఓం సిద్ధాయై నమః, ఓం త్రిపురవాసిన్యై నమః, ఓం శ్రీమత్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం కాళిన్యై నమః, ఓం పరదేవతాయై నమః, ఓం కైవల్యరేఖాయ నమః, ఓం వైశన్యై నమః, ఓం సర్వేశ్యై నమః, ఓం సర్వమాతృకే నమః, ఓం విష్ణుస్వరూపిణే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః, ఓం మాధాయై నమః, ఓం మాధారాయై నమః, ఓం హితపత్నికే నమః, స్వాధిష్టానచక్రాయై నమః, ఓం సమాయై నమః, ఓం అజ్ఞాయై నమః, ఓం పద్మాసనాసీనాయై నమః, ఓం విశుద్ధాయై నమః, ఓం స్థలయోగిన్యై నమః, ఓం సంస్థితాయై నమః, ఓం అష్టాత్రింశత్యై నమః, ఓం కళామూర్త్యై నమః, ఓం సుషేమ్నే నమః, ఓం చారుమధ్యమై నమః, ఓం మునుముఖ్యధ్యాయై నమః, ఓం పరహిర్ణ్యై నమః, ఓం పరబ్రహ్మణ్యై నమః, ఓం స్వస్వరూపిణ్యై నమః, ఓం చతుర్భుజై నమః, ఓం చంద్రచూడాయై నమః, ఓం మణిపురాణినే నమః, ఓం ఆగమరూపిణే నమః, ఓం ఓంకారిణ్యై నమః, ఓం మహావిద్యై నమః, ఓం మహాప్రణవినే నమః, ఓం ప్రణవతంత్రరూపిణ్యై నమః, ఓం భూతేశ్వర్యై నమః, ఓం భూతమయ్యై నమః, ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః, ఓం షోడశ్యై నమః, ఓం మహాభూతేత్యై నమః, ఓం కామాక్షై నమః, ఓం ధవళమాతృకే నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం తరిణ్యై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం త్రిపురభైరవ్యై నమః, ఓం త్రికోణమధ్యై నమః, ఓం త్రిదిశాయై నమః, ఓం షట్కోణప్రవాసినే నమః, ఓం నవకోణప్రవాసినే నమః, ఓం బిందుస్తర సంస్థితాయ నమః, ఓం అఘోర మంత్రిత పదభావే నమః, ఓం భావరూపిణే నమః, ఓం సంకర్షణే నమః, ఓం ధాత్రే నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం శివాన్యే నమః, ఓం సులభయే నమః, ఓం దుర్లభయే నమః, ఓం శాస్త్రీ నమః, ఓం శఖండిన్యే నమః, ఓం శకరణ్యే నమః, ఓం పదారాధ్యాయ నమః, ఓం పాదుకాయ నమః, ఓం శ్రీచక్రసంచారిణే నమః, ఓం శ్రీ త్రిపురాంబికాయ నమః, ఓం బాలాలీలా వినోదిన్యే నమః, ఓం మహాత్రిపురేశీ భవాన్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివశక్త్యై నమః. అమ్మవారికి నామాల్లో ఒక విశేషం ఉంది. పురుష నామాలు వేరు, స్త్రీ నామాలు వేరు. దేవ్యై నమః అనాలి, దేవాయ నమః అనకూడదు, అది పురుష శబ్దం అవుతుంది. సొంతంగా చదువుకునే వాళ్ళు కాస్త గ్రహించి చేస్తూ ఉండండి. కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క షోడశ నామాలు కూడా మనం అర్చన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అమ్మవారికి ధూపం ఆపస్రజంతి సిగ్ధాని జిక్లీతవసమే గృహే నిత్యదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం బాలా త్రిపురసుందరీ దేవ్యే నమః. ఓం కర్దమేన ప్రజాభూత మయి సంభవకర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలీం హంతారం మదనస్య నందన శ్రీ స్వాంగే సర్వస్వరంగోజ్వలై శ్రీభృంగావళి నీలకుంతల భరైరచాపితి శాయసం తావీమానిత వాద్య కోమల తరుణ్యామోదలీలా గృహ దామోదాయ దశాంగు గుగ్గుల ఘృతయేత్ పూర్ణాసై రహం ధూపయే. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. ధూపమాగ్రాపయామి ఆపస్రజంతు సిగ్ధాని జిక్లీతవ సమయగ్రహే నిత్యదేవీం మాతరం. అమ్మవారికి అగరత్తులు చూపించండి. ఆ పొగ చూపించిన తర్వాత దూరంగా పెట్టండి. జాగ్రత్త, భయం నాస్తి, దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది. ఆపస్రజంతు సిగ్ధాని జిక్లీతవ సమయగృహే నిత్యదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఓం శ్రియం వాసయ మే కులే లక్ష్మీబుజ్జల దివ్యరత్న నివహైర్భాస్వతే మందిరం మాలారత్న విడింబనీర్మణి మయి స్తంభేషు సంభావితై చిత్రైర్హాటకపుత్రికా కరధృతైర్గవ్యే ధృతైర్ అర్జితై దివ్యై దీపదళై యాగిరస్తే తత్పీతయే కల్ప్యతాం. శ్రీ మహా బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమో నమః. దీపం దర్శయామి. దీపాన్ని నమస్కారం చేయండి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమారిణీం చంద్రాం హిరణ్మీం సూర్యాం హిరణ్మీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మవారికి ఇందాక అనుకున్న చిత్రాన్న నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయ కొట్టండి, అరటిపళ్ళు, మీరు ఏవి నివేదన చేయదలుచుకుంటే ఆ పదార్థాలన్నీ కూడా అమ్మవారికి అభిముఖంగా పెట్టి చక్కగా నివేదన చెయ్యండి. అలాగే దుగ్ధాన్నం మధుశర్కరాదియుతం, పాయసం, పరమాన్నం, అనేక రకాలైన పిండి వంటలు. కాబట్టి
బహుప్రీతికరమైనటువంటి చిత్రాన్నం కూడా ఈరోజు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ పదార్థాన్ని ఇక్కడ నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం ధ్వర్తేన పరిషించామి. అమృతమస్తోమృతో వస్త్రమసి బాలా త్రిపురసుందరీ సర్వదేవతాస్వరూపిణి బాలా త్రిపురసుందరీ దేవ్యే నమో నమః. అవసరార్థం మీరు ఏ పదార్థాలు అనుకున్నారో ధ్యానం చేయండి, మనసులో అనుకోండి, ఆ పదార్థాలన్నీ కూడా నైవేద్యం చేయండి. అంచేత ఈ విధంగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పైన స్వల్ప ఒక్క చుక్క నీళ్లు వదిలిపెట్టండి పక్కన పళ్ళెల్లో, అమ్మవారికి దాహార్తి తీర్చడం కోసం, అమ్మవారికి మంచినీళ్ళు ఇవ్వడం కోసం. రాగార్ద్రాం యక్రణీమిష్టం సువర్ణామ్య అమ్మవారిని చంద్రామహిమీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మవారికి నీళ్లు వదిలిపెట్టిన తర్వాత తాంబూలం సమర్పణ చేయండి. తామ్మావహ జాతవేదో లక్ష్మీమర పకామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. కన్యాభిః కమనీయకాంతిరఖిలం స్వస్త్రీభిరారిక్తితం పాత్రైర్మౌక్తికలక్షపంక్తి విలసత్కర్పూరదీపావళీ సత్తత్తాళమృగంధదీత సహితం నృత్యోత్సదాంబోరుహం. అమ్మవారికి చక్కగా నృత్య గీత వాయిద్యాలతో అమ్మవారిని సంతుష్టురాలను చేస్తున్నాం. తాంబూల సేవనం చేశాం. తాంబూలం పెట్టండి అమ్మవారి దగ్గర. అమ్మవారు స్వీకరించిన తర్వాత బాలా త్రిపురసుందరీ దేవి అయిన మహా తాంబూలం సమర్పయామి అని తాంబూలం సమర్పణ చేయండి. హారతి కర్పూరం ఉండి హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుష్చేదో దధాతి. బాలా త్రిపురసుందరీ దేవి నమో నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. సమస్త సన్మంగళాన్ని భవంతు, నిత్యశ్రీరస్తు. ఒక పుష్పం చేత్తో పుచ్చుకోండి. పూజ చేసేటువంటి సందర్భంలో కొన్ని ధర్మాలు ఆచరించమని చెప్పారు. ఏమిటయ్యా అంటే ఉత్తి చేత్తో పెడితే పరమేశ్వరుడు కూడా మనకు అదే చేస్తారట. కాబట్టి పుష్పం కానీ పత్రం కానీ చేత్తో పుచ్చుకుని ఆ హారతిని అమ్మవారికి చూపించండి. అలాగే నివేదన చేసే సందర్భంలో కూడా అంచేత ఆ విధంగా ఒక పుష్పం కానీ పత్రం కానీ చేత్తో పుచ్చుకుని అమ్మవారికి ఆ హారతి చూపించండి. ఆ తర్వాత మీరు ఒక్క చుక్క నీళ్లు వదిలిపెట్టి ఆ కళ్ళగద్దుకోండి. దేవ్యాహ ఆనందకర్పూరదేవి నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధాజమనం సమర్పయామి. బోలో మాతా మహారాజ్ఞీకి బాలా త్రిపురసుందరికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఒక పుష్పం చేత్తో పుచ్చుకోండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిధాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీస్థ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశ ఉపాసం భీతిపుద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని అమ్మవారికి ఆ పుష్పాన్ని లేచి నుంచి ఈ మంత్రపుష్పం అయిన తర్వాత ఆ పుష్పాన్ని అమ్మవారికి పాదాల దగ్గర ఉంచండి. తర్వాత 2 అక్షతలు కానీ పుష్పం కానీ పుచ్చుకుని ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరి. బాలా త్రిపురసుందరీ దేవ్యే నమః. ఆత్మప్రదక్షిణస్కారాన్ని సమర్పయామి. ఉరస ప్రదక్షిణ చేయండి 3 సార్లు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర వేయండి. అలాగా ఉరస చెప్పండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగం ఉచ్యతే. అమ్మవారికి మోకాళ్ళ మీద ఆడవారు మోకాళ్ళ మీద, మగవారు బోర్లాపుడుకు నమస్కారం చేయండి. సాష్టాంగ దండ ప్రణామం చేయండి. తదుపరి కూర్చుని మంత్రహీనం యస్య స్మృత్యాత నామోఖ్య తప పూజాంక్రియాదిషు న్యూనం సంపూర్ణం ధామ్యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. ఏతత్పరం ఎవరికిచ్చాం ఇప్పుడు? బాలా త్రిపురసుందరికి. ఏతత్పరం బాలా త్రిపురసుందరీ దేవ్యార్పణమస్తు అని అక్షతల నీళ్లు కింద ఉన్నటువంటి ఆ పక్కనున్న పళ్ళెలను వదిలిపెట్టండి. అమ్మవారికి నమస్కారం చేయండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమ్యతాం పరమేశ్వర పరమేశ్వరి అని లెంపరవాయించి నమస్కారం చేసి లోపాలోపాలు క్షమించమని అమ్మవారికి ధ్యానం చేయండి. ఈ విధంగా ఇప్పుడు ప్రథమ అవతారమైనటువంటి బాలా త్రిపురసుందరీ దేవి యొక్క పూజ మనం సంపూర్ణం చేసుకున్నాం. కుంకుమ అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. చెప్పండి ఓంకార
పంజర సుఖీం ఉపనిషతు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం అని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆ విధంగా తర్వాత అమ్మవారి యొక్క పుష్పం కూడా శిరస్సు మీద పెట్టుకోండి. అపరాధ క్షమార్పణ చెప్పుకోండి. అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి బాలాత్రిపుర సుందరి యొక్క చిన్మందహాస ఆశీస్సుల కోసం మీరు చక్కగా అమ్మవారి యొక్క ధ్యానం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.